ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఈ సమయంలో ఒక చిన్న మాట మనం ధ్యానం చేసుకుందాం. యోబు గ్రంథం 1వ అధ్యాయంలో 1వ వచనంలో మనం చూసినట్లయితే, అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనమును విసర్జించిన వాడు అననుంది. ఈ యోబు గ్రంథంలో యోబు గురించి దేవుడే ఇస్తున్న సాక్ష్యం ఏంటంటే, అతడు యథార్థవంతుడు, న్యాయవంతుడు మరియు దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని మనము చూస్తూ ఉన్నాము. దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో యథార్థత కలిగి నీతి కలిగి జీవిస్తూ ఉన్న యోబుకి అనేకమైన శ్రమలు వచ్చినాయి, అనేకమైన కష్టాలు వచ్చినాయి, అనేకమైన బాధలు వచ్చినాయి. అయినప్పటికీ కూడా దేవుడు మరి ఆ సమస్యలన్నిటి నుంచి కూడా యోబుని మనము విడిపించినట్లు మనం చూస్తూ ఉంటాము. మన జీవితంలో నిరంతరము ఏదో సమస్య, ఏదో కష్టం, ఏదో ఆర్థిక ఇబ్బంది, లేకపోతే తల్లిదండ్రుల ద్వారానో, బిడ్డల ద్వారానో, భర్త ద్వారానో, భార్య ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా మనము అనేక శ్రమలు పడుతూ ఉంటాము. అనేక శ్రమలు మనం పడుతూ ఉన్నప్పుడు దేవుణ్ణి మనం ఏమంటామంటే అపార్థం చేసుకుంటాం. దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ నాకెందుకో ఈ శ్రమలు, దేవుణ్ణి నమ్ముకున్నాం కానీ ఎందుకో ఈ కష్టాలు. దేవుణ్ణిలో ఉన్నప్పటికీ ప్రార్థన చేస్తున్నాం, ఉపవాసాలు ఉంటున్నాం, ప్రతి ఆదివారం చర్చికి వెళ్తున్నాం, అనేకమైన సమస్యలు నా జీవితంలో వస్తూ ఉన్నాయి అని చెప్పి నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. కానీ దేవుడు నీ పట్ల ఏదో ఒక గొప్ప ఉద్దేశం కలిగి దేవుడున్నాడు. కనుక ఎన్ని శ్రమలున్నా, ఎన్ని ఇబ్బందులు ఉన్నా కానీ ఆయన నిన్ను విడిచిపెట్టడు. యోబు ఏమంటాడంటే, నాకు 6 బాధలు కలిగినను 7వ బాధలో కూడా ఆయన నాకు తోడుగా ఉన్నాడు అని అంటాడు. యోబు యొక్క జీవితంలో ఎన్నో శ్రమలు, ఆర్థిక ఇబ్బందులు అనేకమైనవి ఆయన జీవితంలో వచ్చినాయి. ఏ పాపము చేయలేదు, నీతిని వదలలేదు, యథార్థతను వదలలేదు, మరి దేవుని యందు భయభక్తులు కూడా ఆయన వదలలేదు. అయినప్పటికీ కూడా ఆయనకున్న 7 కుమారులు, 3 కుమార్తెలు ఒకేసారి చనిపోతారు. రాజ్యాలు పోతాయి, మరి ఆస్తి పోతుంది, పశువులన్నీ కూడా చనిపోతాయి. అంత సమస్తము ఆయన జీవితంలో శూన్యమైపోయింది. ఆఖరికి భార్య ఉంటుంది. ఆ భార్య కూడా ఏమంటుందంటే, నువ్వు దేవుణ్ణి దూషించి మరణం కారాదా అని చెప్పి సహాయం చేయవలసిన భార్య, ఆదరించవలసిన భార్య కూడా ఏం చేస్తుందంటే తన భర్త దగ్గరికి వెళ్ళి సలహా ఇస్తుంది. అయినప్పటికీ కూడా యోబు ఏమంటాడంటే, దేవుని బట్టి అన్ని మనం ఆశీర్వాదాలే కానీ బాధలు పొందడానికి లేదా అని చెప్పి మాట్లాడతాడే కానీ ఆ విషయంలో కూడా యోబు తన యథార్థతను వదలలేదని దేవుని వాక్యము సెలవిస్తుంది. ఏ యోబు అయితే ఎన్ని కష్టాలు పడ్డాడో, దేవుని వదలక దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నాడో, బహుగా ఆశీర్వదించబడి ఆయనకు కలిగిన బాధలు, శ్రమలు అన్నిటి నుంచి కూడా మరలా దేవుడు ఆయన 7 ఆయనను మరి ఆశీర్వదించినట్లు మనము చూస్తూ ఉన్నాము. కనుక నీకు ఏ సమస్య ఉన్నా, ఏ బాధ ఉన్నా, అనారోగ్యమా, ఆర్థిక ఇబ్బందా, లేకపోతే కుటుంబంలో నెమ్మది లేకుండా ఉన్నావా, ఏ సమస్య ఉన్నప్పటికీ కూడా నువ్వు దేవుని దగ్గరికి రా, దేవునిలో ప్రార్థించు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. థ్యాంక్ యూ.